గోవిందరాజుల స్వామి టెంపుల్ అది. అక్కడ రైల్వే స్టేషన్ అక్కడ పక్కనే ఇది విష్ణు నివాస్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ గోవిందరాజుల స్వామి టెంపుల్ ఇక్కడే పక్కనే బస్సు ఉంటుంది. లైక్ ఈ లక్ష్మీ నారాయణ భవన్ దగ్గర ఇక్కడ బస్సు ఉంటుంది. టికెట్ 20 రూపీస్ తిరుచనూరుకి వెళ్ళడానికి. ఫస్ట్ మనం ఇక్కడ దిగి రూమ్స్ తీసుకొని స్నానం చేసి అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే తిరుచనూరు పద్మావతి అమ్మవారి దగ్గర దర్శించుకొని ఆ తర్వాత మన ఇష్టం గోవిందరాజులైనా దర్శించుకోవచ్చు, లేదా పైకి వెళ్ళి వచ్చాకైనా దర్శించుకోవచ్చు. ఎందుకంటే మనకి టైం ఉండదు కాబట్టి మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళి గోవిందరాజుల స్వామి టెంపుల్కి వెళ్ళి అప్పుడు మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తాం. మీరు కూడా మర్చిపోద్దు అసలు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి రోజు వస్తారు కిందకి అమ్మవారి దగ్గరికి. ఆవిడ దగ్గరికి వెళ్ళాక తర్వాత పైకి వెళ్తారు సుప్రభాతం టైంకి. సో మనం కూడా ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. మీరు ఎప్పుడు మిస్ కావద్దు. ఇక్కడే ఉంటుంది రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే. తిరుచనూరు వెళ్ళడానికి బస్ స్టాప్ ఏదో అంటే చూపిస్తారు ఎవరైనా అడిగితే. 20 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు. సో వెళ్ళండి, అక్కడ కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది కోనేరు. అన్నీ కొత్తగా కట్టారు కోనేరు అయితే. ఎందుకు వెళ్ళాలంటే అమ్మవారి కోసం 12 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి తపస్సు చేశారు. అప్పుడు అమ్మవారిని పెళ్లి చేసుకున్నారు. అంతేనా? అమ్మవారిని 12 సంవత్సరాలు తపస్సు చేశారు అయ్యవారు. ప్రతిరోజు పక్కా వెళ్తారు. అండ్ కొండ కూడా వెంకటేశ్వర స్వామి దిగుతారు. 2 నుంచి 3 వరకు సుప్రభాతం కదా, అదే ఒక గ్యాప్ ఇస్తారనమాట, రెస్ట్ టైం. అది 3 o'clockకి సుప్రభాతం స్టార్ట్ చేస్తారు. ఆ 2 నుంచి 3 ఉంటుంది కదా గ్యాప్, అప్పుడు కిందకు వస్తారు. ఎలాగా మెట్ల ద్వారం, అదే మెట్ల నుంచి వస్తారనమాట. కొండ దిగుతారు. ఎలా దిగుతారో తెలియదు కానీ ఆ టైంలో దిగుతారని అంటారు. అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అప్పుడు సుప్రభాతం టైంకి పైకి వస్తారు అనమాట. సో ఎవరు మిస్ అవ్వద్దు, పక్కా వెళ్ళండి. ఎందుకు పసాలు చెప్తున్నానంటే అది చాలా మెయిన్ ఇంపార్టెంట్. వెళ్దాం. చాలామందికి తెలీదు, కొంతమందికి తెలుసు. ఫస్ట్ అమ్మవారిని దర్శించుకోవాలి. సో ఆ తర్వాత వెళ్ళాలి. చూడండి, ఎప్పుడైనా అది వరహర నరసింహస్వామిని దర్శించుకుంటేనే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే కోరుకునివి తీరుతాయి అంటారు. ఇది కూడా అలానే అమ్మవారికి అంటే వెంకటేశ్వర స్వామికి అమ్మవారు అంటే చాలా ఇష్టం కదా. సో అమ్మవారిని దర్శించుకొని పైకి వెళ్ళి వరహర స్వామిని దర్శించుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. తిరుపతి బస్ స్టాప్ ఉంటుంది. అమ్మవారి కోనేరు ఇదే. మొన్నే కట్టారు, ఒక 2-3 months అవుతుంది. బాగుంది కదా వాటర్ మంచిగా. అమ్మవారి టెంపుల్ అదే. అమ్మవారి టెంపుల్ లోనికి ఎలా చేయలేదు. ఇప్పుడు చాలామంది ఉన్నారు. సాటర్డే కదా, చాలా రష్గా ఉంది. వరకు ఉంది ఫ్రీ లైన్. 250 రూపీస్ అయితే మరి చెప్పక్కర్లేదు. చాలా అంటే చాలామంది ఉన్నారు. ఇది పెళ్ళిళ్ళకి కళ్యాణ మండపం అంట. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అక్కడ గేట్ 4 ఏమన్నా మామూలుగా లేదు. ఇది గేట్ 3. ఇటు సైడ్ నుంచి ఎంట్రెన్స్. అందరూ అటే రావాలి. ఇలా వచ్చాక నేను తెద్దాం అనుకున్నాను. స్పెక్స్ తేలేదు. అది సూర్యనారాయణ స్వామి టెంపుల్. గురుకులం మొత్తం
బాబా తీసాను తెలుసు. ప్రసాదం ఇచ్చారు, తీసుకోమన్నారు, తీసుకున్నాను నేను. అదే సూర్యనారాయణ స్వామి టెంపుల్. ఇలా వెళ్తే షాప్స్ ఉంటాయి, చూపిస్తాను. ఇక్కడ షాప్స్ ఓపెన్ చేయలేదు ఈరోజు ఏటో మరి, కొన్ని ఓపెన్ చేశారు. అమ్మవారి రెడీ కూడా తిప్పుతారు కదా, ఈ ప్రదక్షిణ చేయిస్తారు కదా అమ్మవారికి, ఇలా తీసుకొని వెళ్తారంట. బాగుందా? బాగుంది కదా, ఇంటికి బాగుంటాయి ఇలాంటివి గడపకు పెట్టుకోవడానికి. స్వామి దండండి. ఇంటికి వేసుకుంటే బాగుంటాయి దాన్ని. అమ్మా ఇక్కడ దీపాలు అమ్ముతారు, ఈ దీపాలతో ఇక్కడ వెలిగిస్తారు. అక్కడ తాడులు కడతారు అమ్మవారికి. అమ్మవారికి ఉయ్యాల సేవ చేస్తారు కదా, అక్కడే చేస్తారు ఎవ్రీ ఈవినింగ్. ఇలా స్ట్రైట్కి వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్ లడ్డు కౌంటర్, ఇక్కడ కట్సాక ఇక్కడ అమ్మవారికి ఉయ్యాల సేవ అవుతుంది ఎవ్రీ ఈవినింగ్. ఇవి మంచిగా ఫ్రేమ్ చేయించుకుంటే బాగుంటాయి. లడ్డు కౌంటర్, ఈ గేట్ పక్కనే లడ్డు కౌంటర్ ఉంటుంది. ఇదే ఇవి నాణ్యాలు శ్రీరాముల వారు ఉన్నాయి. ఎక్కడ వెళ్తే అన్నదానం క్యాంటీన్ వస్తుంది, అన్నదానం ప్రసాదం ఉంది, చూపిస్తాను అది కూడా మీకు. ఏది టీ, కాఫీ, జ్యూస్. ఈ గేట్ 1 నుంచి అలా లెఫ్ట్కి వెళ్తే రైట్ బోర్డు ఉంటుంది, వెయిట్ అన్నప్రసాదం సెంటర్ అని. ఇది ఇలా
నేను తిన్ను, మా మమ్మీయే తింటారు. సో నేను గోవిందుని దర్శించుకున్నంత వరకు తిన్ను. ఈరోజు మెట్లెక్కి ఇప్పుడు దర్శనం రేపు మార్నింగ్ 3 o'clockకి ఇచ్చారు అనమాట. కాళ్ళు మామూలు కాలట్లేదు, అలా కాలుతున్నాయి. మా మమ్మీ తిన్నంత వరకు నేను కింద ఉంటాను. ఇక దాని క్యాంటీన్ ఇటు సైడ్ కూడా రావచ్చు. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మమ్మీ తినడానికి వెళ్ళారు. నేను ఫాస్టింగ్ కదా, సో ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ కాదు, అంటే ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుండా నేను తిన్ను. అంటే ఒక 1-2 years నుంచి అలా అలవాటు అయ్యింది. సో దర్శించుకున్నాక తింటా. ఎస్, కొంతకాలం ఉంటాను. ఆకాశలాంటి కుమార్తె పద్మావతిని పరిణయం ఆడతాను. కిరీటాన్ని బహుకరిస్తాడు అని ప్రతి శుక్రవారం అభిషేకవంతమైన శిరస్సును ధరిస్తాను. కాబట్టి ఆ శిరస్సును నీ వాక్కుకు ఆవహించి నా కిరీట భారాన్ని తగ్గించి ఆత్మానందం పొందుతావని చెప్పాడు. తన మీద ఉన్న గాయం ఎలా అవుతుందని వైద్యం కోసం అన్వేషిస్తున్నాడు. వైద్యాన్వేషణలో చూస్తున్నాడు. బృహస్పతి వారిని అడిగాడు. ఆయన చెప్పాడు, క్షీరమధుంబరం దేవతాకర్షవర్గజం మేడి చెట్టు పాలలో జిల్లేడితో కలిపి ఆ గాయం మీద ఉంచవయ్యా, గాయం అయిపోతుంది అన్నారు. ఆ వైద్యాన్వేషణలో ఇక్కడే కొంతకాలం ఉంటే బాగుంటుంది కదా అయ్యా, మీరు స్థలమిస్తావు. మీ ఇంటి పక్కన ఇంత జాగా వేసుకుంటాను, ఇంత గుడిసె వేసుకుంటాను, బాగా వేసుకుంటాను స్వామి అని అడిగారు. అలాగే ఇస్తాను, ధనం ఉంటే ఇవ్వయ్యా అన్నాడు. ధనం ఉంటే ఇవ్వడానికి ఏం లేదు, లేకలేక ఇబ్బంది పడుతున్నాను. ప్రస్తుతం కళ్యాణం ఖాళీ అయిపోయింది. ధనలక్ష్మి ఉంది కానీ ఆమె దగ్గర డబ్బు లేదు. లక్ష్మి ఏమో కొలహాపురానికి చేరిపోయింది. ప్రస్తుతం ఖజానా ఖాళీ. ఒక్క నీవయ్యా అప్పు ఇవ్వయ్యా, అప్పిస్తే ఆవరకమైన తీరుస్తాను అన్నాడు. సరే అన్నాడు. 3 అడుగుల స్థలం గురించి అడుగు వేసేట కొలిసిచ్చాడు వరాస్వామి. కొలిసిచ్చిన వాడికి 3 అడుగులు ఇచ్చాడు. మొత్తం ఈయన ఆపే చేశాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడో కొండలలో నెలకొన్న అమ్మవారు ఉయ్యాల సేవకి ఇంకా వెళ్తున్నారు దర్శనానికి. ఇది 50 to 100 టికెట్ ఇటు సైడ్ వెళ్ళాలి. గేట్ 3. ఇప్పుడు మేము గోవిందరాజుల స్వామి దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళి దర్శించుకొని మెట్లు ఎక్కడమే అక్కడ బస్సు ఆగుతుంది. ఇది అక్కడ అటు సైడ్ సెకండ్ గేట్, ఫస్ట్ గేట్ అటు. ఇక్కడ లాకర్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఉంటాయి.
స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడే 4 అయింది. మళ్ళీ ఎప్పుడో జగన్జని ఫాస్ట్గా వచ్చేసి భాగ్యం ప్రసాదించారు. ఎక్కడ ఎక్కమో అక్కడ దించారు, అదే బస్ స్టాప్ దగ్గరే. ఇక్కడ విష్ణు నివాస్ దగ్గర దించుతారు. ఇలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ గోవిందరాజుల స్వామి టెంపుల్ కనిపిస్తుంది. అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు, చూపిస్తాం మీకు వే. అదే వే. అక్కడి నుంచి ఇలా నడుచుకుని వస్తే ఈ లెఫ్ట్కి వెళ్ళి అక్కడ సందు కనిపిస్తుందా, సందులో వెళ్తే గణేష్ టెంపుల్ ఉంటుంది. దాని ఆపోజిట్ సందు. చాలా ట్రాఫిక్ ఉందేమో. ఆ గుడి నుంచి ఇలా స్ట్రైట్గా వస్తే అక్కడ అదే గోవిందరాజుల స్వామి గుడి టెంపుల్. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి, మన ఇష్టం. ఇటు ఇక్కడ కూడా మంచిగా అమ్ముతారు, కొనుక్కోవచ్చు. మా గోదావరి చూడ ఎంత బాగున్నారు. కృష్ణ మా అమ్మ చీరలు ఎక్కడ చూస్తే అక్కడ ఉండిపోద్ది. చీరల షాప్ కూడా ఉంది. ఇవి బాగున్నాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి. హాయ్, నా పేరు అన్లా, తెలుసా మీకు? హాయ్. చిలక ఎంత? 100 ఎక్కడ? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, లోనా అక్కడ వెంకటేశ్వర స్వామి 2,50,000 అంట. చాలా బాగున్నారు. రాధాకృష్ణ ఎంతండి? అన్నీ రాధాకృష్ణ చూడు. స్వామి రాధాకృష్ణ ఎంత? గోవింద ఎంత? 17,000. 15. లోటస్ ఇది వాటర్లో వేసుకొని పెట్టుకుంటే బాగుంటాయి. ఏ లాఫింగ్ వద్దా? అబ్బా, గోవిందుడు ఎంత బాగున్నాడు. అతనికి ఏం చెప్పండి, అతను మించి అందం ఈ లోకంలో ఏమైనా ఉంటుందా? ఉండదు. ఓ మై గాడ్, గోవింద. ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్കൊണ്ട് వచ్చి ఏనుగులు ఉన్నాయి. గోవిందరాజుల స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. ఈ లోన ఇలా చిన్నదిగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద టెంపుల్. లోన చాలామంది స్వామివార్లు ఉంటారు. చూడండి, వచ్చి రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. గోవిందరాజుల స్వామి టెంపుల్ ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది.